వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ అర్వ. సీజన్ ఏదైనా ప్రపంచమంతా దోమల బెడద కామన్. చిటుక్కును గుట్టే దోమల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నొప్పొక్కటే కాదు, ఆ దోమల నుంచి రకరకాల వ్యాధులు కూడా సంక్రమిస్తూ ఉంటాయి. అందుకే ఈ సమస్యపై గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థ కూడా దృష్టి పెట్టింది. సాధారణంగా గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతికత గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అదే గూగుల్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న దోమల సమస్యపై దృష్టి సారించింది. దోమలను నియంత్రించేందుకు మరో రకమైన దోమలనే ఆయుధంగా ఉపయోగించే వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న శాస్త్రం, లక్ష్యం, భవిష్యత్తు ప్రభావాలపై ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా, డెంగీ, జికా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ మాతృ సంస్థకు చెందిన డీబగ్ ప్రాజెక్ట్ అమెరికాలో భారీ స్థాయి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో 2 సంవత్సరాల వ్యవధిలో 3,20,00,000 మగదోమలను విడుదల చేసేందుకు అనుమతి కోరింది. అయితే ఇవి సాధారణ దోమలు కావు, ప్రత్యేకంగా ప్రయోగశాలల్లో పెంచిన మగదోమలు. వీటిలో ఓల్బాషియా పైపెంటిస్ అనే బ్యాక్టీరియాను ప్రవేశపెట్టారు. ఈ మగదోమలు అడవిలోని ఆడదోమలతో జతకట్టినప్పుడు గుడ్లు ఏర్పడినా అవి పొదగవు. ఫలితంగా కొత్త దోమలు పుట్టకపోవడంతో దోమల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. ఇందులో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మనుషులను కుట్టేది ఆడదోమలే, మగదోమలు కుట్టవు. అందువల్ల కోట్లాది మగదోమలను విడుదల చేసినా ప్రజలకు అదనపు ఇబ్బందులు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గూగుల్ ఈ ప్రాజెక్టును కొత్తగా ప్రారంభించలేదు. 2014లోనే డీబగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. గత 10 ఏళ్లుగా ప్రయోగశాలలు, పరిమిత ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇప్పుడు పెద్ద స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి పద్ధతులు గతంలో కూడా విజయవంతమయ్యాయి. ఆక్సిటెక్ అనే బయోటెక్ సంస్థ జన్యు మార్పిడి చేసిన దోమలను విడుదల చేసి బ్రెజిల్, పనామా, కెమెన్ దీవుల్లో మంచి ఫలితాలు సాధించింది. కొన్ని ప్రాంతాల్లో 1,00,000 దోమల జనాభా 80 నుంచి 90% వరకు తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఇదే సూత్రంతో మెడిటరేనియన్ ఫ్రూట్ ఫ్లై, న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ వంటి వ్యవసాయ, పశుసంవర్ధక రంగాలకు హానికరమైన పురుగులను కూడా గతంలో అనేక దేశాలు సమర్థవంతంగా నియంత్రించాయి. అయితే ఈ ప్రయోగంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రకృతిలో ఇంత భారీ స్థాయిలో జోక్యం చేసుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దోమలపై ఆధారపడే ఇతర జీవుల జీవన చక్రంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజారోగ్య నిపుణులు మాత్రం దీనిని ఆశాజనక అడుగుగా చూస్తున్నారు. రసాయనాలపై ఆధారపడకుండా ప్రకృతి సూత్రాలను ప్రయోగించి దోమల జనాభాను నియంత్రించగలిగితే ప్రజారోగ్య రంగంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో గూగుల్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో దోమల నియంత్రణలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. మగదోమల సైన్యం నిజంగా విజయం సాధిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి.